ఏపీలో భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో రిక్టార్ స్కేల్పై ఈరోజు తెల్లవారుజామున రిక్టార్ స్కేల్పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. వినుకొండ, దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో పాటు ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు రావచ్చు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఎక్కడో విదేశాలతో పాటు భూకంపాలు వచ్చినట్లు తరచూ వార్తలు వస్తుండేవి. కానీ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని నెలల క్రితం తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఏపీలో మరోసారి భూకంపం ప్రజలను భయాందోళనకు గురి చేసింది అనుకోవచ్చు. రికార్డు స్కేల్ వెళ్ళిపోయి 3.5 mm తీవ్రతతో భూకంపం నమోదైంది. పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో మొత్తంగా సడన్ గా ఒక్కసారిగా హర్లెత్తిపోయింది అనుకోవచ్చు. సుమారుగా 15 సెకండ్ల పాటు ఒక పెద్ద శబ్దంతో పాటు అటు పేలుడు శబ్దం లాంటిది అయితే ధ్వని రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు అనుకోవచ్చు. ఏదైతే వెనుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతం మొత్తం అయితే భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ భూకంపం కేంద్రం ఉన్నట్టు అధికారులు అయితే వెల్లడించారు. భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులు, సామాన్లు, బిల్డింగ్ బీరువాలు అయితే కావచ్చు కదలడంతో అయితే ప్రజలు భయాందోళనలకు గురై ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటికి పరిగెత్తారు అనమాట. పరిగెత్తి చూసి ఒక భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలలో ఇలా ఎలాంటి ప్రాణ నష్టం అయితే, ఆస్తి నష్టం అయితే జరగలేదని అని చెప్పని అయితే ఇది పల్నాడు జిల్లా అధికారులు అయితే స్పష్టం చేశారు. అయినా సరే రాబోయే రోజుల్లో మాత్రం ఇలాంటి స్వల్ప భూకంపం మరిన్ని సంభవించే అవకాశం ఉందని అయితే శాస్త్రవేత్తలు, నిపుణులు అయితే పల్నాడు జిల్లా మొత్తం హెచ్చరించారు. ఇదంతా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ పల్నాడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే అవకాశం ఉందని అయితే నిపుణులు చేశారు. పక్క దేశాలలో రావడంతో అయితే అయితే ఆంధ్రప్రదేశ్ లో అసలు నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక 15 సెకండ్ల పాటు రావడం అనేది అదే ఒక పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం మొత్తం ఒక భయాందోళనకు గురనుకోవచ్చు. ఈ పరిణామాలు అయితే పల్నాడు జిల్లా మొత్తం ప్రజల్లో ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న భయంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా భయాందోళనకు చెందవద్దని అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు అనుకోవచ్చు. మనం రైట్ సువర్ణ బాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.